డ్రిప్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనం కోకోనట్ విషయానికి వస్తే లూప్ సిస్టమ్ చెప్తాను. కోకోనట్ విషయానికి వస్తే మనం 2 రకాలుగా జిల్లాలో ప్యూర్ ప్లాంటేషన్, అట్లాగే వాటర్ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఉంటాయి. కాబట్టి మనకు 2 రకాలుగా ఉంది. ప్యూర్ ప్లాంటేషన్ పోవచ్చు, అట్లాగే మిక్స్డ్ క్రాపింగ్ వేరే ఇతర పంటలతో కలుపుకున్నప్పుడు కూడా మనం కోకోనట్కి కలిపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన రైతులతో కలిగినట్టు లూప్ ఇరిగేషన్ కోకోనట్ లేదండి. యాక్చువల్గా అది మామిడికి మాత్రమే. మామిడి కూడా అది యాక్చువల్ గవర్నమెంట్ మామిడి కూడా అది ఆపాలని చెప్పి ఆలోచనలో ఉంది కనుక కోకోనట్కి లూప్ ఇరిగేషన్ అనేది ఇవ్వడం జరగదు. అది ఓన్లీ మామిడికి మాత్రమే. ముఖ్యంగా మనకి కోకోనట్లో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది, పీక్యూర్ వ్యవస్థ. ఆ రూట్స్ వల్ల 25 టైప్స్ అవన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అది కోకోనట్కి నాట్స్ ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ కూడా శాంక్షన్ ఇవ్వడం లేదు. సో మామూలుగా ఆన్లైన్ లేటర్ సిస్టమ్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనకి శాస్త్రవేత్తలు చెప్పినట్టు రోజుకి ఒక చెట్టుకు 70 నుంచి 80 లీటర్ల వాటర్ కావాలి. కాబట్టి యావరేజ్లో మనము 8 లీటర్స్ పర్ అవర్ డ్రిప్పర్స్ మనం అరేంజ్ చేసుకున్నట్లయితే 3 to 4 అవర్స్లో ఆ చెట్టుకు కావాల్సినటువంటి మనము నీటిని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. సో డ్రిప్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఎందుకంటే చిన్న సమస్యల వల్ల కొన్ని డిలే అవుతుంది, కానీ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారుగా 4,500 మంది రైతులకు మనము ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 7,600 మంది రైతులకి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డ్రిప్ ఇరిగేషన్ అనేది కంటిన్యూస్ ప్రోగ్రాము. కొంచెం డిలే అవ్వచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ జరగదు. అట్లా కోకోనట్ ఫార్మర్స్ కూడా మనం ఆన్లైన్